6 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై మెరవడానికి సిద్ధమయ్యాడు ఓ బాలుడు. కేరళలో జరిగిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పోటీల్లో తెలంగాణ తరపున పాల్గొని విజయం సాధించాడు. ఆగస్టులో బ్యాంకాక్లో జరిగే అంతర్జాతీయ పోటీలకు భారత్ నుంచి ఎంపికయ్యాడు. హీరో కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బాలుడు మోడలింగ్లో ప్రతిభ చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇంతకు ఎవరా బాలుడు తెలుసుకుందాం ఈ కథనంలో. ఈ 6 ఏళ్ల చిన్నారి పేరు సాయి రేయాన్ష్. అంతర్జాతీయ అందాల పోటీలకు ఎంపికయ్యాడు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి గౌతమ్ నగర్ కు చెందిన ఈ బాలుడు మోడలింగ్ లో అదరకొడుతున్నాడు. మే 9న కేరళలో జరిగిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పోటీల్లో తెలంగాణ తరపున పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. ఈ విజయంతో ఆగస్టులో బ్యాంకాక్ లో జరిగే అంతర్జాతీయ జూనియర్ మోడల్ పోటీలకు, మలేషియాలో ఫ్యూచర్ ఫేస్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్ పోటీలకు భారత తరపున ఎంపికయ్యాడు. అదనంగా ప్రిన్స్ ఆఫ్ తెలంగాణ గుర్తింపు కూడా పొందాడు. నాలుగేళ్ల వయసులోనే నటుడు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సాయి రేయాన్ష్ సినిమాల డైలాగులు, యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడు. చిన్నారి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు మోడలింగ్ లో శిక్షణ ఇప్పించగా అప్పట్నుంచి పలు అందాల పోటీల్లో పాల్గొంటూ వరుస టైటిళ్లు సాధిస్తున్నాడు రేయాన్ష్. ఏజ్ 4 years ఉన్నప్పుడు టీవీ చూసి మోడలింగ్ నేర్చుకున్నాను. అప్పుడు నా మోడల్ అవ్వాలని డ్రీమ్ పెరిగింది. ఇంట్లోనే ఉంటూ మోడలింగ్ ప్రాక్టీస్ చేశాను. అప్పుడు నా మమ్మీ డాడీ కోచింగ్ లో జాయిన్ చేస్తున్నారు. మోడలింగ్ ప్రాక్టీస్ చేసుకున్నానంటే ఇప్పుడు జేఎంఐకి వెళ్ళాను. అక్కడ 3 days కాంపిటీషన్. ఫస్ట్ డే టాలెంట్ రౌండ్, సెకండ్ డే ఇంటరాక్షన్ రౌండ్, సాటర్డే ఫైనల్స్. సీనియర్ టౌన్ సెకండ్ రన్నర్ అప్ ఇంటరాక్షన్స్ కి సెలెక్ట్ అయినాడు. మోడలింగ్ తో పాటు కర్రసాములోనూ ప్రతిభ చూపుతున్న ఈ చిన్నారి చదువులోనూ ముందుంటాడని తల్లిదండ్రులు రాజన్, నందిని చెబుతున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కుమారుడికి అవసరమైన సహాయం అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. చిన్నుకి ఇంట్రెస్ట్ 3 to 4 years ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. మూవీస్ ఇంకా నార్మల్ గా మ్యూజిక్ వినడం, తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపించింది. తనకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ చిన్నప్పటి నుండే. ఏదైనా ఒక్కసారి చెప్తే హిల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ డూ ఇట్ వెరీ క్విక్లీ. యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను అనుకున్నాను, సరే చూద్దాము, ఏదైనా ఫస్ట్ మోడలింగ్ స్కూల్ కన్నా ముందు నేను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయించాలని అనుకున్నాను. అలా చూస్తుంటే నాకు హైదరాబాద్లో కౌశల్ గారి గురించి తెలిసింది. వాళ్ళు రీసెంట్గా ఒక వర్క్ షాప్ కండక్ట్ చేశారు వైజాగ్లో. సో నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను. జాయిన్ చేసిన ప్రాసెస్లోనే ఒక ఇనిషియల్ 1-2 monthsలోనే నాకు రేయాన్ష్ మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. లుక్స్ అకాడమీ వాళ్ళే ఒక లిటిల్ మిస్టర్ సౌత్ ఇండియా అన్న ప్యాజెంట్ పెట్టారు. సౌత్ ఇండియా మొత్తం ఓవరాల్గా చూసుకో. దాంట్లో బాబు పార్టిసిపేట్ చేశాడు. ఫస్ట్ రన్నర్ అప్ గా కూడా వచ్చాడనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. గ్రాండ్ దివా ఇంటర్నేషనల్ ప్యాజెంట్ అని ఒక షో జరిగింది. ఓవరాల్ అన్ని ఏజ్ కేటగిరీస్ కలిపి ఒక కేటగిరీని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో బాబు వచ్చేసి టైటిల్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ తెలంగాణ అన్న టైటిల్ వచ్చింది. నెక్స్ట్ ఎక్కడైతే ఇంటర్నేషనల్స్ అవుతాయో వాటికి అన్నిటికీ మేము తీసుకెళ్తాము. వాటికి కర్రసాము మీద కూడా చాలా ఇంట్రెస్ట్. ఓన్లీ ఎడ్యుకేషన్ తో పాటు ఈక్వల్ గా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. 6 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అందాల పోటీలకు ఎంపికైన సాయి రేయాన్ష్ హీరో అయ్యే వరకు తగ్గేదేలే అంటున్నాడు. బ్యాంకాక్ లో జరిగే పోటీల్లోనూ టైటిల్ సాధించడమే లక్ష్యమని ధీమాగా చెబుతున్నాడు. మరి మనం కూడా ఈ జూనియర్ మోడల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.